జనసేన అధినేత వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ వైజాగ్లో రిషికొండ ఆయన పరిశీలించారు. అక్కడ పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ రిషికొండను పరిశీలించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నిళ్ళు అని కావాలి, ఇల్లు సరిపోవట్లేదా, ఇక్కడ రిషికొండను కూడా ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక సంచలన కామెంట్లు చేయడం జరిగింది. దీనిపై ప్రముఖ దర్శకుడు ఆర్జీవి ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. మీ అన్న మెగాస్టార్ చిరంజీవి బంజారా హిల్స్లో కొండపైన ఇల్లు కట్టుకోలేదా, ఆ కొండపైన ఇల్లు కట్టుకునే క్రమంలో ఎన్ని కొండలను పిండి చేశాడో, ఎన్ని చెట్లను నరికేశారో, మళ్ళీ అప్పుడు పర్యావరణానికి దెబ్బ రాలేదా, దెబ్బ తినలేదా పర్యావరణం అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. అయితే మనకు కనిపిస్తున్నటువంటిది ఇల్లు మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు చూస్తే ఆయన ఇల్లే చివరిగా ఉంటుంది. ఆయన ఇల్లు కంటే ముందు చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇల్లు అనమాట. ఇది ఉపాసన ఇల్లు తర్వాత చిరంజీవి ఇల్లు ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు సగం సిటీ కనబడుతుంది. మొత్తం మనకు చూస్తే ఆ ఇంటిపై నుంచి సెక్రటేరియట్ కానీ ఆ తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇదే అనమాట చిరంజీవి ఇల్లు. సో ఇక్కడ గతంలో ఇక్కడ అందరూ కూడా ఈ బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ అనే ప్రాంతంలో చాలామంది మెజారిటీగా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి టోలీ చౌకి, మెహదీపట్నం ఇవంతా కూడా ముస్లిమ్సే మెజారిటీ. ఒకవేళ ఇక్కడికి కనుక ఇండస్ట్రీ రాకపోతే ఇక్కడంతా కూడా ఇప్పటికీ ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వాళ్ళే చాలామంది ఉండేవారు. బంజారాలు వాళ్ళు కూడా ఆదివాసులు కూడా చాలామంది కొండల్లో, ఇవన్నీ కొండలే కాబట్టి సిటీకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడంతా వాళ్ళే ఉండేవారు. సో ఎప్పుడైతే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఆయన పీరియడ్లో ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళకి ఇవ్వడం, చాలామంది ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ స్థలాలు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఈ కార్నర్కు ఉన్నటువంటి బిట్, ఈ కొండపైన ఇల్లు తీసుకోవడం జరిగింది, కొండపైన ప్లేస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇల్లు కట్టుకోవడం, ఈ వ్యూ మొత్తం కూడా హాఫ్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ మొత్తం కూడా కనిపిస్తుంది. సో ఈ ఇల్లు కట్టినప్పుడు ఎన్ని కొండలు పిండయ్యాయి, ఎన్ని చెట్లని అప్పుడు నరికివేశారు, అప్పుడు పర్యావరణం గుర్తు రాలేదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూ, చిరంజీవిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఆర్జీవి ట్వీట్ పెట్టడం జరిగింది. ట్వీట్ బాగా వైరల్గా కూడా మారింది. జనసేన అధినేత వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ వైజాగ్లో రిషికొండ ఆయన పరిశీలించారు. అక్కడ పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ రిషికొండను పరిశీలించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నిళ్ళు అని కావాలి, ఇల్లు సరిపోవట్లేదా, ఇక్కడ రిషికొండను కూడా ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక సంచలన కామెంట్లు చేయడం జరిగింది. దీనిపై ప్రముఖ దర్శకుడు ఆర్జీవి ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. మీ అన్న మెగాస్టార్ చిరంజీవి బంజారా హిల్స్లో కొండపైన ఇల్లు కట్టుకోలేదా, ఆ కొండపైన ఇల్లు కట్టుకునే క్రమంలో ఎన్ని కొండలను పిండి చేశాడో, ఎన్ని చెట్లను నరికేశారో, మళ్ళీ అప్పుడు పర్యావరణానికి దెబ్బ రాలేదా, దెబ్బ తినలేదా పర్యావరణం అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. అయితే మనకు కనిపిస్తున్నటువంటిది ఇల్లు మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు చూస్తే ఆయన ఇల్లే చివరిగా ఉంటుంది. ఆయన ఇల్లు కంటే ముందు చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇల్లు అనమాట. ఇది ఉపాసన ఇల్లు తర్వాత చిరంజీవి ఇల్లు ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు సగం సిటీ కనబడుతుంది. మొత్తం మనకు చూస్తే ఆ ఇంటిపై నుంచి సెక్రటేరియట్ కానీ ఆ తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇదే అనమాట చిరంజీవి ఇల్లు. సో ఇక్కడ గతంలో ఇక్కడ అందరూ కూడా ఈ బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ అనే ప్రాంతంలో చాలామంది మెజారిటీగా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి టోలీ చౌకి, మెహదీపట్నం ఇవంతా కూడా ముస్లిమ్సే మెజారిటీ. ఒకవేళ ఇక్కడికి కనుక ఇండస్ట్రీ రాకపోతే ఇక్కడంతా కూడా ఇప్పటికీ ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వాళ్ళే చాలామంది ఉండేవారు. బంజారాలు వాళ్ళు కూడా ఆదివాసులు కూడా చాలామంది కొండల్లో, ఇవన్నీ కొండలే కాబట్టి సిటీకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడంతా వాళ్ళే ఉండేవారు. సో ఎప్పుడైతే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఆయన పీరియడ్లో ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళకి ఇవ్వడం, చాలామంది ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ స్థలాలు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఈ కార్నర్కు ఉన్నటువంటి బిట్, ఈ కొండపైన ఇల్లు తీసుకోవడం జరిగింది, కొండపైన ప్లేస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇల్లు కట్టుకోవడం, ఈ వ్యూ మొత్తం కూడా హాఫ్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ మొత్తం కూడా కనిపిస్తుంది. సో ఈ ఇల్లు కట్టినప్పుడు ఎన్ని కొండలు పిండయ్యాయి, ఎన్ని చెట్లని అప్పుడు నరికివేశారు, అప్పుడు పర్యావరణం గుర్తు రాలేదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ
పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూ, చిరంజీవిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఆర్జీవి ట్వీట్ పెట్టడం జరిగింది. ట్వీట్ బాగా వైరల్గా కూడా మారింది.